అన్నామలైకి టికెట్ ఇవ్వలేదు. కాదు టికెట్ తీసుకోలేదు. అన్నామలైతో బీజేపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఒకవేళ అదే నిజమైతే బీజేపీ వ్యూహం గెలిచినట్లేనా? ఒకవైపు విజయ్, మరోవైపు స్టాలిన్ రసవత్రంగా మారిన తమిళ రాజకీయం. ఇంతకీ అసలు అన్నామలై ఏమంటున్నారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు ఎన్నికల వేళ ఆ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి మొదటి విడత అభ్యర్థుల జాబితా అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు జాబితాలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2011 బ్యాచ్కు చెందినటువంటి అన్నామలై ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి 2020లో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నా భూమి నా ప్రజలు అనేటువంటి నినాదంతో తమిళనాడు అంతటా పాదయాత్ర చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ అన్నామలై విజయం సాధించారు. తమిళనాట డిఎంకే లాంటి పార్టీల సిద్ధాంతాలను గట్టిగా ఎదుర్కోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. తన దూకుడు స్వభావం వల్ల అన్నామలైని తమిళనాడు సింగం అని కూడా పిలుస్తారు. 2025 ఏప్రిల్ వరకు అన్నామలై ఈ పదవిలో కొనసాగారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకుర్చి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుండి పోటీ చేసి డిఎంకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2025లో అన్నామలైను అధ్యక్షుడి బాధ్యతల నుండి తప్పించినటువంటి అధిష్టానం ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తున్నాడని మొదట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ శుక్రవారం బీజేపీ 27 సీట్లతో మొదటి జాబితాను విడుదల చేయగా అందులో అన్నామలై పేరు కనిపించలేదు. దీంతో అన్నామలై పార్టీకి రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం మొదలైంది. గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించారని, ఇప్పుడు కావాలనే టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై అన్నామలై స్పందించారు. తన తండ్రి ఆరోగ్య కారణాల దృష్ట్యా పోటీకి దూరంగా ఉన్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుండి పోటీ చేసేటువంటి అభ్యర్థుల తరపున ప్రచారం చేయడమే తనకు అప్పగించినటువంటి బాధ్యత అని తెలిపారు. అన్నామలైని కావాలనే పోటీ నుండి తప్పించిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అన్నామలై అధ్యక్షతన పార్టీని పటిష్టం చేసినప్పటికీ అది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమై పోటీ చేయడం కంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం వల్లనే పార్టీకి లాభం జరుగుతుందని, అదే బీజేపీ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. గత కొన్నేళ్లుగా తమిళనాట బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో అన్నామలై ముఖ్య పాత్ర పోషించారు. అటువంటి నేత బరిలో లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగించినప్పటికీ కూటమి విజయమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మే 4న రిజల్ట్స్ వస్తాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార డిఎంకే ఎంకే స్టాలిన్ నాయకత్వంలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంది. ద్రవిడ మోడల్ అభివృద్ధి పథకాలను డిఎంకే నమ్ముకుంది. ఏఐడిఎంకే పళనిస్వామి నాయకత్వంలోని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ ఈ పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు జరుపుతుంది. మరోవైపు విజయ్ పార్టీ తమిళ వెట్రిగళగం ఎన్నికల్లో కీలకంగా మారింది. సర్వేలో విజయ్ పార్టీ దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. యువతలో విజయ్కి ఎంతో క్రేజ్ ఉండడంతో ఆయనతో పొత్తుకు సైతం బీజేపీ ప్రయత్నించింది. కానీ విజయ్ పొత్తుకు నో చెప్పినట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఎన్టీకే సీమన్ నేతృత్వంలో ఒంటరిగా పోటీ చేస్తూ చెప్పుకోదగ్గ ఓట్లను సాధిస్తుంది. మరి దేశం మొత్తం ఎదురుచూస్తున్నటువంటి తమిళనాడులో ఏ పార్టీ విజయం సాధిస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ డెఫినెట్గా స్పష్టంగా కనిపించినట్లయితే అనుకుంది. కానీ బట్ మేజర్గా ఇక్కడ విజయ్లే ఇక్కడ కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ కంప్లీట్గా అందరికీ తెలిసిందే. విజయ్ తమిళనాడులో ఒక రోల్ మోడల్ లాగా కొలుస్తారు. ఎస్పెషల్లీ 20+ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉంటారో 20+ నుంచి ఒక 35 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా విజయ్ని చాలా బాగా అభిమానిస్తారు. గతంలో విజయ్ బీజేపీకి చేసినటువంటి యాంటీగా చేసినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, చేసినటువంటి కమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక్కొక్కరుగా మేజర్గా ఏంటంటే అందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బట్ ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు అనుకున్నప్పటికీ ఇప్పుడు విజయ్కి గతంలో ఒక పెద్ద కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. మదురైలో పెట్టినటువంటి ఒక మీటింగ్లో చాలామంది అక్కడ తొక్కిసలాట్లో చనిపోవడం నిజంగా అదొక బాధాకరమైనటువంటి విషయం. దాని తర్వాత ఎంతో కొంత నెగిటివిటీ వచ్చింది. దాని తర్వాత ఇక విజయ్ ప్రొఫెషనల్గానే కాదు పర్సనల్ లైఫ్లో కూడా ఎంతో కొంత డ్యామేజ్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే తన భార్య సంగీత డెఫినెట్గా విజయ్ని కంప్లీట్గా అంటే నన్ను చూసుకోవట్లేదు, నాకు ఆయన నుంచి విడాకులు కావాలి అన్న ఉద్దేశంతోనే అక్కడ కోర్టు మెట్లు ఎక్కడం. దాని తర్వాత విజయ్ అండ్ త్రిష అంటే అది కూడా ఒక హీరోయిన్ తోటి
తనకు సంబంధాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా ఆవిడ ఆరోపించడం, తనకు ఆర్థిక సంబంధించినటువంటి బాధ్యతని పెద్దగా ఆయన నిర్వర్తించకపోవడం, ఇలాంటి రకరకాలైనటువంటి కారణాలన్నీ కూడా విజయ్ భార్య ఆ డివోర్స్ నోటీసులలో మెన్షన్ చేయడం జరిగింది. దానికి తోడే విజయ్ నెక్స్ట్ డే అంటే ఒక 2-3 డేస్లోనే ఒక ఫంక్షన్లో, అంటే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ ఫంక్షన్లో తన కారులో నుంచి అటు విజయ్ ఇటు త్రిష ఇద్దరు ఒకే కారులో దిగేసరికి మొత్తంగా తమిళనాడు మొత్తంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు సినీ ఇండస్ట్రీ అటు రాజకీయాలు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి. అంటే ఇప్పుడు భార్య చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా త్రిష గురించే అన్నటువంటి కామెంట్స్ గట్టిగా వినిపించాయి. అండ్ దాని తర్వాత అవి ప్రూవ్ కూడా చేసి చూపించాడు విజయ్. అందుకోసమనే ఎలాగో కమెంట్స్ చేసింది కదా, ఇంకా చేసేది ఏమీ లేక నా చేసినటువంటి డ్యామేజ్ చేసింది, ఇక నేను అలానే వస్తాను అన్న రేంజ్లో విజయ్ రావడం కొంచెం తన కెరియర్కి ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే భావించారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అది లేదు. కానీ ఇన్ కేస్ ఆ రిజల్ట్స్కి ఎలక్షన్ డేట్స్కి రెండు ఉన్నటువంటి డేట్స్ మధ్యలోనే విజయ్ కోర్ట్ హియరింగ్ ఏదైతే డివోర్స్ హియరింగ్ కేసు ఉందో అది కూడా ఆ టైంలోనే ఉండడం కొంచెం పార్టీకి నెగిటివిటీని మూట కట్టుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ ఏదైతే విషయం ఉందో ఇవి అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేసి ప్రతిపక్షాలు ఇప్పుడు విజయ్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని రాజకీయంగా ఎంతో కొంత వాడుకోవడానికి స్పష్టంగా ఒక మంచి క్లారిటీ తోటైతే ఉన్నారు. బట్ అది ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఏంటి అనేది తెలీదు. బట్ లేటెస్ట్గా విజయ్ తన కార్ డ్రైవర్ కొడుక్కే సీట్ ఇచ్చి ఒక మంచి మనసు చాటుకున్నాడన్న ఉద్దేశంతో దీంట్లో మొత్తం కూడా కొట్టుకుపోయింది. బట్ ఇవన్నీ పరిణామాలు అటు ఒక మంచి ఒక చెడు ఇలా రకరకాలైనటువంటి మిక్స్డ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మరి ఏ పార్టీ గెలుస్తుందో తమిళనాడులో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా తమిళనాట రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుందని అయితే చెప్పొచ్చు. సో మరి రేపు తమిళనాడులో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.